హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. లాంగ్ వీడియోస్ తీయక చాలా రోజులు అయిపోయింది కదా. ఇదిగోండి మీకోసం అయితే లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను. ఇంకా చాలా లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. వరుసగానే పెట్టాలి, కానీ ఇంట్లో ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. అంటే నా చెయ్యి వెనకటం, అలాగే ఇంట్లో అందరికీ కాఫ్ అండ్ కోల్డ్ వచ్చేసింది. అండ్ రేపు ట్యూస్డేనే ఇన్స్పెక్షన్ ఉందండి. సో హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి, చాలా పని ఉంది. అండ్ కామెంట్స్లో కూడా చాలా మంది అది చేయండి ఇది చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ బయట నుంచి కొనుక్కోవాలి కదండి. ప్రెసెంట్ అయితే మంత్లీ ఇంత బడ్జెట్ అని చెప్పేసి మా హస్బెండ్ అడిగి క్రాఫ్ట్ కోసం అయితే ఇలా కొనుక్కుంటాను. ప్రెసెంట్ అయితే ఏదో ఒక పని సరిపోతుంది. మీరు అడిగినవన్నీ కూడా చేస్తానండి. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగే వీడియోస్ ఇస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ రెజిన్ ఆర్ట్ క్రాఫ్ట్లో ఆల్ఫాబెట్ లెటర్స్లో ఒక క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను. చాలా చాలా సింపుల్ మోడల్. ఈ ఎపాక్సీ రెజిన్ కిట్ కూడా ఆల్రెడీ ఇదివరకు వీడియోస్లో అన్బాక్సింగ్ వీడియో ఉందండి, కానీ మళ్ళీ తీస్తున్నాను ఎందుకంటే చాలామంది లిక్విడ్ గురించి లింక్స్ అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఒకసారి మళ్ళీ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉంటున్నానండి. ఇక్కడ నేను ఈ చిన్న కిట్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే ఇవన్నీ వచ్చాయి. జస్ట్ సింపుల్గా మీకు అన్బాక్సింగ్ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే రెజిన్ లిక్విడ్ కూడా ఎలా కలపాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎపాక్సీ రెజిన్ పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది, ఎపాక్సీ రెజిన్ హార్డ్నర్ అని ఉంటుందండి. ఒకటేమో గ్లిజరిన్ లాగా స్టిక్కీగా ఉంటుంది, ఇంకొకటేమో వాటర్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 2:1 రేషియో అండి. 4 minutes అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా డ్రై అవ్వడానికి అయితే 24 hours అయితే పక్కన పెట్టాలండి. ఖచ్చితంగా రెజిన్ ఆర్ట్ లిక్విడ్ అనేది 24 hours తర్వాత అన్మోల్ చేయాలి. ఇంకా యూవీ రెజిన్ అయితే మాత్రం ఒక 10 minutes 15 minutesలో అయిపోతుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, జస్ట్ 1-2 కీ చైన్స్ చేయడానికి అయితే అది తీసుకోండి. బిజినెస్ పరంగా అయితే ఎపాక్సీ రెజినే పర్ఫెక్ట్ అండి, ఎందుకంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. వైల్ కంపేర్ టు యూవీ రెజిన్, ఎపాక్సీ రెజిన్ వచ్చేసరికి కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, యూవీ రెజిన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే మీ బడ్జెట్ని బట్టి తీసుకోండి. జస్ట్ స్టార్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి, వాళ్ళు యూవీ రెజిన్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. అది కనుక డ్రై అవ్వకపోతే ఎపాక్సీ రెజిన్ తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసరికి ఆ స్పూన్ తీసుకున్నాను కదండి, ఆ స్పూన్ అయితే ఈ ఎపాక్సీ రెజిన్ కిట్లో అయితే రాలేదు, నేను విడిగానే తీసుకున్నాను. మా బాబు చిన్నప్పుడు ఒక ఫార్ములా మిల్క్ పౌడర్ అయితే తాగేవాడండి, దాంట్లో వచ్చిన స్పూన్ అది. సో మీరు కూడా అలా గుంతగా ఉన్న స్పూనే తీసుకోండి. 2:1 రేషియో అండి ఇన్స్ట్రక్షన్ ప్రకారం. 2 spoons అయితే పార్ట్ ఏ యాడ్ చేశాను, 1 spoon అయితే పార్ట్ బి యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ 2 మూతలు అయితే గట్టిగా పెట్టేసేయండి. ఇప్పుడైతే ఈ లిక్విడ్ 4 minutes అయితే మిక్స్ చేసుకోవాలండి. పక్కన టైం ఖచ్చితంగా పెట్టుకోండి. జస్ట్ మీరు ఫోన్లో పెట్టుకున్నా చాలు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. లిక్విడ్ అయితే కలిపేశాను కదా. ఈ మౌల్డ్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కింద బేస్ కోసం అని చెప్పేసి ఇలా చేస్తాను నేను. ఇలానే చేయాలని ఏం లేదండి, మీరు కింద బేస్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే కింద బేస్ బాగుంటేనే పైన లిక్విడ్ వేసేటప్పుడు స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడైతే లిక్విడ్ మిక్స్ చేసుకున్నాను కదండి, నేను ఈ కప్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పేపర్ కప్లో అయితే జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా ఉంటుందని చెప్పేసి ఈ పేపర్ కప్లో యాడ్ చేశాను. మీరు ఒకవేళ ప్లాస్టిక్ కప్లోనే మిక్స్ చేసుకొని ఉంటే మీరు రెజిన్ ఆర్ట్ చేసిన తర్వాత లాస్ట్ అయిపోయింది చూడండి, అప్పుడు వెంటనే టిష్యూ పేపర్స్తో క్లీన్ చేసేసేయండి. డ్రై టిష్యూతోనే క్లీన్ చేసేసేయండి. ఇవాళ చేసే క్రాఫ్ట్ కోసం అయితే నేను పర్ల్స్ అను గ్లిట్టర్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్. మీ దగ్గర సేమ్ ఇలాగే లేకపోయినా పర్లేదండి. గ్లిట్టర్ ఉంటుంది కదా, గ్లిట్టర్ అను ఫాయిల్ ఉంటుంది కదా, గోల్డ్ ఫాయిల్ కానీ సిల్వర్ ఫాయిల్ కానీ, ఆ పర్ల్స్ పేల్స్లో మీరు ఈ 2 అయినా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర పర్ల్సే ఉంటే పర్ల్స్ అను గ్లిట్టర్ యూస్ చేయండి. ఈ కీచైన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, యూనిక్గా కూడా ఉంటుందండి. జస్ట్ ఏం లేదండి, ఫస్ట్ అయితే లిక్విడ్ యాడ్ చేసుకోండి. మీకు ఏ లెటర్ కావాలో ఆ లెటర్లో అయితే లిక్విడ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక సైడ్ మాత్రమే నేను ఇక్కడ పర్ల్స్ యాడ్ చేశాను. ఓన్లీ వైట్ పర్ల్సే కాదండి, మీ దగ్గర ఏ బీడ్స్ ఉన్నా సరే కొంచెం చిన్న సైజ్ తీసుకోండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ పర్ల్స్ యాడ్ చేశాను కదండి, ఇప్పుడు గ్లిట్టర్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మూత తీసి యాడ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పడిపోయిందండి, కొంచెం ఎక్స్ట్రా పడిపోయింది. మీరైతే కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. ఈ గ్లిట్టర్ ఎక్కువైనా పర్లేదు, అంటే మౌల్డ్ లోపల కీ చైన్కి అయితే ఎక్కువే కావాలి. పక్కన కొంచెం పడింది కదా, అది తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. ఈ టైంలో మాత్రం ఆ గ్లిట్టర్ అయితే ఎంత లాగినా రాదండి అసలు, ఎందుకంటే సిలికాన్ మౌల్డ్ కదా, అది అంతే అంటుకుపోతుంది. ఒక ఆల్ఫాబెట్ అయితే టీ ఆల్ఫాబెట్ అయితే చేశాను. నెక్స్ట్ అయితే ఏ లెటర్ చేస్తున్నానండి. మా కిడ్స్ నేమ్స్ అయితే అక్షయ్ అని వస్తుందండి. సో ఏ లెటర్ ఇద్దరికి పనికొస్తుందని చెప్పేసి నేను ఏ లెటర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ లిక్విడ్ యాడ్ చేసుకోండి, ఫస్ట్ కొంచెమే యాడ్ చేసుకోండి లిక్విడ్. మరీ ఎంత గ్యాప్ ఉందో అంత యాడ్ చేసుకోకర్లేదు, కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో సేమ్ ప్రాసెస్లో పర్ల్స్ అయితే ఒక సైడ్ యాడ్ చేస్తున్నాను.
ఆల్రెడీ నేను ఒక కీ చైన్ పర్ల్స్ అంటే ఒక ఆల్ఫాబెట్ లెటర్లో ఓన్లీ పర్ల్స్ వేసి కూడా చూపించానండి. అది కూడా చాలా బాగుంది సింపుల్గా. స్టార్టింగ్ బిగినర్స్కి అయితే ఇలాంటి మోడల్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఏ లెటర్ చేస్తున్నాను కదా, సో బాయ్కి గర్ల్కి ఎవరికైనా సరే బ్లూ కొంచెం బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఏ లెటర్కి అయితే బ్లూ యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే నా దగ్గర గ్లిట్టర్ని అంటే ఇవి కొంచెం సన్నగా ఉంటాయి కదండి, గ్లిట్టర్ పిక్ చేయడానికి ఒక స్పూన్ లాంటివి ఉంటాయండి. అవి నా దగ్గర లేవు ప్రెజెంట్. నెక్స్ట్ టైం నేను కొన్నప్పుడు చూపిస్తాను. స్టార్టింగ్ మనము కొంచెం లిక్విడ్ యాడ్ చేసి పర్ల్స్ వేసాం కదండి, తర్వాత గ్లిట్టర్ యాడ్ చేసాం. ఇంకా మళ్ళీ మనం రైసిన్ లిక్విడ్ అయితే యాడ్ చేయలేదు, ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. మీరు ఆ ఆల్ఫాబెట్ అంటే ఏ లెటర్ ఎంత ఉందో అంత లిక్విడ్ అయితే యాడ్ చేసుకోండి. మౌల్డ్ మీద ఏ లిక్విడ్ పడినా సరే, గ్లిట్టర్ పడినా సరే, ఏది పడినా సరే మీరు అప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుండా తర్వాత క్లీన్ చేసుకోండి. ఎలానో నేను చెప్తాను. అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్న స్టిక్కీగా ఉంటుంది. మీరు తుడిచేటప్పుడు ఆ ఆల్ఫాబెట్ అంటే మనం రైజిన్ లిక్విడ్ వేస్తాం కదండి, ఆ ఆల్ఫాబెట్ లెటర్ కూడా పక్కకి కొంచెం జరుగుతుంది, అది కదులుతుంది. సో అందుకని చెప్పేసి డ్రై అయిపోయిన తర్వాతే మీరు క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఒక థర్డ్ లెటర్ అయితే చేస్తున్నాను. ఎస్ లెటర్ చేస్తున్నానండి. ఎస్ లెటర్ అయితే మా ఫ్యామిలీలో చాలా మందికి ఉందండి. మా ఇంటి పేరు ఉంది, అలాగే మా బాబుది కూడా ఎస్ లెటరేనండి, శ్రేయాంష్ అక్షయ్. ఇంకా మా డాడీ నేమ్ కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుంది, శ్రీనివాసరావు అని చెప్పేసి. సో అందుకని నేను ఏది చేసినా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అన్నీ అనుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తాను. ట్రయల్ కోసం మాత్రమే చేస్తున్నానండి, సెల్ చేయడానికి ఏం చేయట్లేదు కదా, జస్ట్ నేను నా దగ్గర ఉంచుకోవడానికే చేసుకుంటున్నాను. అలాగే మీకు ఈ మోడల్ మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఎవరైనా చేసేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి యూస్ఫుల్ అని చెప్పేసి జస్ట్ ఈ సింపుల్ వీడియో చూపిస్తానంతే. ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉన్నా ఒకవేళ నా వీడియోస్ చూస్తున్నా మీకు ఎవరికన్నా కీ చైన్స్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, ఫోటో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ ఏది కావాలన్నా సరే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. కుదిరినంత వరకు అయితే నేను మీకు పంపించడానికి ట్రై చేస్తాను. ఈ ఎస్ లెటర్ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి. పర్ల్స్ అలాగే గ్లిట్టర్ కూడా నేను వేరేది యూస్ చేశానండి. 3 కలర్స్ అయితే యూస్ చేశాను. అంటే 3 లెటర్స్ యూస్ చేశాను కదండి, 3 లెటర్స్కి సేమ్ గ్లిట్టర్ అయితే యూస్ చేయలేదు. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ అయితే కరెక్ట్గా పక్కన పెట్టండి. ఒక రూమ్లో పిల్లలు ఎవరు టచ్ చేయకుండా ఒక టేబుల్ మీద, ఫ్లాట్గా ఉన్న టేబుల్ మీద పెట్టండి. ఫ్లాట్గా లేకుండా వంకరగా ఉంటే ఆ కీ చైన్ కూడా కొంచెం షేప్ మారిపోద్ది. ఇదిగోండి 24 అవర్స్ తర్వాత అయితే అవుట్పుట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఇక్కడ కొత్త మోల్డ్ యూస్ చేశాను కాబట్టి నేను టేప్తో మొత్తం క్లీన్ చేయలేదండి, అవసరం లేదు కొత్త మోల్డ్కి. అలాగే మీరు రెగ్యులర్గా యూస్ చేసే మౌల్డ్ అయితే ప్రతిసారి టేప్తో క్లీన్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేయండి. ఈ టిప్ అయితే అస్సలు మర్చిపోవద్దు. డస్ట్ అయితే ఇంకా మీకు ఆ రేజిన్ కీ చైన్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. కొన్ని కీ చైన్స్ అయితే మౌల్డ్లో నుంచి అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ మౌల్డ్ ఉంది కదండి, ఆ మౌల్డ్లో నుంచి బయటికి అస్సలు రాదు. ఇలా మీరు అన్మోల్డ్ చేసేటప్పుడే సైడ్స్ అంచులు కొన్ని ఎక్స్ట్రాస్ ఉంటాయి చూడండి, అవన్నీ ఇట్లా జస్ట్ సింపుల్గా గోరుతోనే మీరు తీసేయండి. నెక్స్ట్ అయితే శాండ్ పేపర్తో క్లీన్ చేసుకోండి. అంటే సెల్ చేసే వాళ్ళైతే కొంచెం నీట్గా ఉండేలాగా సెల్ చేసుకోండి. అవుట్పుట్ మీకు పర్ఫెక్ట్గా వస్తేనే మీకు సెల్ చేసేటప్పుడు మీకు ఇంకా ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. ఈ మోడల్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి అవుట్పుట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నాకైతే ఈ కీ చైన్స్ చాలా బాగా నచ్చాయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను క్లే చిప్స్ చాలామంది అడిగారండి, ఆ క్లే చిప్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను, ఒక్కసారి అయితే చెక్ చేయండి ప్లీజ్. ఇంకా వేరే లింక్స్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.